యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. శౌర్య, శౌర్య, శౌర్య. ఏంటన్నా? ఏమైందమ్మా? ఏమైంది? నువ్వుండ్రా. ఏమైందో చెప్పమ్మా. నన్ను 10 మందిలో ఒకతే అవమానించింది. దానంతా చూడాలి. పద, వెంటనే వెళ్ళి దాన్ని అరెస్ట్ చేసి స్టేషన్లో పెడుతూ గాని. నిన్ను అవమానించడం ఏంటమ్మా? ఎవరు వాళ్ళు? ఎవరు ఏంటి అని వివరాలు చెప్తే గాని దాన్ని అరెస్ట్ చేయవా? ఒక పోలీస్ ఆఫీసర్ తల్లిని నన్ను పట్టుకొని అది దాని ఇష్టానికి మాట్లాడుతుందిరా. నేనెవరో తెలుసా అంటే నువ్వెవరైతే నాకేంటి అంది. నేనేంటో దానికి తెలియాలి. పద, అరెస్ట్ చేద్దు గాని. శౌర్య, వదిన అంతగా ఆవేశపడుతుందంటే కొంచెం గట్టిగానే అవమానం జరిగినట్టుంది. అదెవరో గాని దాని సంగతి చూడాల్సిందే. దారిలో ఏదో చిన్న గొడవ జరిగితే దానికి పోయి అరెస్టు గోల ఎందుకమ్మా? అంటే అంటే ఏంట్రా? నీ కన్న తల్లిని పట్టుకుని నానా మాటలు అంది అంటుంటే చూస్తూ వదిలేస్తావా? నువ్వు దాన్ని అరెస్ట్ చేస్తావా లేదా? సర్లేమ్మా. ఆఫీసర్, అత్తయ్య చెప్పారు కాబట్టి అరెస్ట్ చేస్తాను సరే అంటున్నారు. అసలు అందులో తప్పెవరితో ఏంటో అది కూడా మనం ఆలోచించాలి కదా. అంటే ఏంటి? నేనే తప్పు చేసి దానెవరి మీదో చెప్తున్నానన్నా నీ ఉద్దేశం? అలా అని కాదులేండి అత్తయ్య. ఇంట్లో వాళ్ళమంటే మనం సర్దుకుపోతాం. బయట వాళ్ళ విషయం కదా, ముందు వెనక ఆలోచించి అడుగు వేస్తే మంచిదని నా ఉద్దేశం. ఆలోచించడానికి ఏమీ లేదు. ఈ రోజు దాన్ని అరెస్ట్ చెయ్యాల్సిందే, లోపల పడేయాల్సిందే. అప్పటిదాకా నాకు మనశ్శాంతి ఉండదు. ఇంతకీ ఎవరమ్మా? ఇదిగో ఇది. ఏంటి, నేనెవరైతే ఎదురుపడకూడదని అనుకున్నానో తనతోనే గొడవ పడిందా? దమయంతి దాక్షాయిని ఎదురుపడ్డారా? ఇప్పుడు గొడవ అరెస్ట్ అని వెళ్తే ఎంతవరకు వెళ్లాల్సి ఉంటుందో. దారిలో జరిగిన గొడవల గురించి ఇంట్లో ఎందుకమ్మా? వదిలేయ్. ఈ మాత్రం దానికే వెళ్ళి అరెస్ట్ చేయటం, నానా యాగి చేయటం ఏం బాగుంటుంది చెప్పు? అంటే ఏంటి నాన్నా? ఎవరో మీ కూతుర్ని అనరాని మాటలు అంటే మాత్రం మీకు బాగుంటుందా? నువ్వేమనకుండా వాళ్ళు ఎందుకంటారు చెప్పు? అంతే. ఎప్పుడు నాలో తప్పులే వెతకండి. అవతలి వాళ్ళు తప్పులు చేసినా కూడా పట్టించుకోకండి. శౌర్య, వీళ్ళందరితోనూ నాకు సంబంధం లేదురా. నా కొడుగ్గా నేను నిన్ను అడుగుతున్నాను. ఇప్పుడు దీన్ని అరెస్ట్ చేస్తావా లేదా?
శౌర్య, దీన్ని చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఇలాంటి దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. మా వదిన్ని పట్టుకొని నడి రోడ్లో అవమానిస్తుందా? వెళ్ళి దాన్ని అరెస్ట్ చెయ్యి. సరే, విషయం చెప్పారు కదా, నేను ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిస్తాను. అదేంట్రా నువ్వు ఎంక్వైరీ చేసేది, ఆలోచించేది? నేను చెప్తున్నాను కదా. అమ్మా, నువ్వు చెప్పావనో నాన్న చెప్పాడనో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దారిని పోయే వాళ్ళందరినీ తెచ్చి అరెస్ట్ చేయడం కుదరదమ్మా. ఒక తప్పు జరిగిందంటే ఆ తప్పు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అందులో ఎవరి తప్పు ఉంది, ఏంటి అని అన్ని వివరంగా విచారణ చేయాలి. ఆ తర్వాతే అరెస్ట్ చేయాలి. అవన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. చిచి, నాకు ఈ ఇంట్లోనే విలువ లేదనుకున్నాను. నా బిడ్డ దగ్గర కూడా విలువ లేదన్నమాట. ఒక్క విషయం గుర్తు పెట్టుకో శౌర్య, నా మాట విని దాన్ని అరెస్ట్ చేసావా సరే సరే, లేదంటే మాత్రం నేను ఊరుకోను. రే, అది అలిగిందంటే ఎవరి మాట విందు. అందుకని శౌర్య ఏం చేస్తాడు? దారిని పోయే వాళ్ళు ఎవరితోనో గొడవ పడి వచ్చింది కదా అని వెళ్ళి అరెస్ట్ చేస్తే బాగుంటుందా? శౌర్య, మీ అమ్మ సంగతి మనకి తెలిసిందే కదా. నువ్వు అరెస్ట్ చేసినా చేయకపోయినా ముందైతే వెళ్ళి తనకి సర్ది చెప్పు. లేదంటే మా అందరి మీద కోపం పెంచుకున్నట్టు నీ మీద కూడా కోపం పెంచుకుంటుంది. వెళ్ళు. అలాగే అమ్మా. రోజు దమయంతికి ఇంట్లో ఏదో గొడవ ఉండాల్సిందే. పదండ్రా, ఏ పని పాట లేనట్టు. కూర్చోండి. అమ్మ కళ్యాణి, కొంచెం కాఫీ తెచ్చి పెడతావమ్మా? అలాగే నాన్న, రామ్మా. ఏంటి బావా ఇది? నాకు అదే అర్థం కావడం లేదు బావా. అసలు దాక్షాయిని దమయంతికి ఎందుకు ఎదురుపడింది, ఎందుకు తనతో గొడవ పడిందో అర్థం కావట్లేదు. వీధిలో గొడవ వీధిలో ఆగిపోతేనే బాగుంటుంది. మన ఇంటి వరకు వచ్చిందంటే ఇబ్బంది. నాకు పరిస్థితి అర్థమవుతోంది బావా, కానీ ఏం చేయాలో తెలియడం లేదు. ఏదో ఒకటి చెయ్యి. ఈ విషయాన్ని ఇంతటితో ఆపే, లేకపోతే నువ్వు బాధపడాలి, నా చెల్లి బాధపడాలి. ఏంటి బావగారు, చాలా రోజులకు గుర్తొచ్చాను. నువ్వు నా జీవితంలోకి వచ్చి నాశనం చేసింది చాలేదా? ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు నన్ను? అదేంటి బావా, ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఏదో ప్రేమగా మాట్లాడతావనుకుంటే ఇలా ఆవేశపడుతున్నా. అసలు నిన్ను చూడకూడదు, నీతో మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చావు. ఓన్లీ మాటలేనా? ఎన్ని రోజులయ్యింది బావా నిన్ను చూసి? అన్నయ్య గారైనా అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తున్నారు, కానీ నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు. ఒకసారి రాకూడదు? చూసి
చాలా రోజులయ్యింది. ఒకసారి నిన్ను చూసినందుకు, నీతో మాట్లాడినందుకు ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నాను. అది చాలు నాకు. మరి ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేశావంటే మనసులో రాకూడదు అన్న ఆలోచన లేకుండానే చేశావా? రావాలని ఉంది, కానీ వస్తే కోపంతో నిన్నేం చేస్తానో అనే భయంతో రాలేకపోతున్నాను. అంత తప్పు నేనేం చేశాను బావా? ఎవరితో గొడవ పడ్డావు నువ్వు? నేనా గొడవ పడ్డానా? గుర్తు చేసుకో. ఓ అదా, ఎవరో పని మనిషి. నోర్మోయ్, నువ్వు గొడవ పడింది ఎవరితోనో కాదు, నా భార్యతో. అయ్యో, అక్కయ్యనా? ఈ విషయం నాకప్పుడే తెలియకపోయేనే. తెలిసుంటే అలా మాట్లాడేదాన్నే కాదు. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి నా భార్య కంటపడితే బాగోదు. తనతో గొడవపడి ఏం చేయాలనుకుంటున్నావు? తను నీతో గొడవ పడ్డం వల్ల ఏదేదో చేయాలనుకుంటోంది. దానివల్ల నీ విషయం బయటకు వచ్చిందంటే ఇక్కడ నా కుటుంబం అల్లాడిపోతుంది. ఓహో, అందుకు భయపడి ఫోన్ చేశావు, కానీ నా మీద ప్రేమతో కాదన్నమాట. హే, నీపై నాకు ప్రేమేంటి? ప్రేమ లేదు, గేమా లేదు. ఇంకోసారి నా భార్య కంటపడే ప్రయత్నం చేయొద్దు. నా కంటపడే ప్రయత్నం అస్సలు చేయొద్దు. ఓకే, అర్థమైంది కదా? మావి, ఫోన్లో ఎవరై ఉంటారో? ఏంటి కళ్యాణి, ఏమైంది? ఏం లేదు ఆఫీసర్, మావయ్య గారు ఎవరితోనో కంగారుగా ఫోన్లో మాట్లాడుతున్నారు. బిజినెస్ విషయం గురించి మాట్లాడుతూ ఉంటారులే. అన్నిటినీ పట్టించుకుంటూ ఆయన కంగారు చూసి నువ్వు కంగారు పడితే ఎలా? లేదు ఆఫీసర్, ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే నిజంగానే కంగారు పడాల్సిన సీరియస్ విషయమే అనిపిస్తుంది. నిజంగా సీరియస్ విషయమే అయితే నాన్న నాకు చెప్పకుండా ఉంటాడా? నువ్వు దాని గురించి ఏం పట్టించుకోకు. ఏదో ఉంది, లేకపోతే మావయ్య అంత టెన్షన్ పడ్డం నేనెప్పుడు చూడలేదు. రా కళ్యాణి, వెళ్దాం. నన్ను 10 మందిలో ఒకతే అవమానించింది, దానంతా చూడాలి. నాన్నేంటి
ఎప్పుడు అదోలా ఉంటున్నారు. జైలు నుంచి బయటకు వచ్చాను అన్న ఆనందం అస్సలు కనిపించట్లేదు. నాన్న దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు. ఎందుకనమ్మా? నాన్న వచ్చిన దగ్గర నుంచి ప్రశాంతంగా కనిపించడం లేదు. ఎలా ప్రశాంతంగా ఉంటారమ్మా? ఆయనకి ఎంతో ఇష్టమైన అమ్మ మాట్లాడటం లేదు. బహుశా దాని గురించే బాధపడుతున్నట్టున్నారు. నాన్నని అలా చూస్తుంటే బాధగా ఉందమ్మా. ఆయన బాధపడుతున్నారని నువ్వు చూస్తూ ఊరుకుంటే ఎలా? మరేం చేయనమ్మా? కన్న కూతురువి, పైగా ఆయనకి ప్రాణానివి. నువ్వేవైనా చెయ్యొచ్చు. నిజమే కదా, ఏదో ఒకటి చేసి నాన్నని యాక్టివ్ చేయాలి. ఏం చేస్తావు? నేనే కాదు, ఇద్దరం కలిసి చేయాలి. ఏం చేద్దాం? అమ్మా కళ్యాణి, అమ్మ ఇక్కడ లెఫ్ట్, అమ్మ లెఫ్ట్. అయ్యో, దొరికేశావు. అనుపమా, ఏంటి ఆటలు? ఇప్పటి వరకు మేము ఆడాం, ఇప్పుడు మీరు ఆడాలి. నేనా? అవును, కూతురు ఏమడిగినా చేస్తారు కదా, ఆడండి. అది ప్లీజ్ నాన్న, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, కట్టు. ఏంటి సిద్ధు, ఏం వెతుకుతున్నావు? ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలి శామ్. జేబులో ఏమో డబ్బులు లేవు. అక్కడున్నాయేమో చూడు. కనీసం మనకి ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. దీనంతటికీ కారణం ఆ కళ్యాణి శౌర్య కదా. ఇది ఈ రోజు పరిస్థితి కాదు. ఎప్పుడైతే వీళ్ళకి మనకి గొడవలు మొదలయ్యాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన పరిస్థితి ఇదే. సరే, మంచిగా దగ్గరైతే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఏ ఉపయోగం కనిపించడం లేదు. లేదు శామ్, ఏదో ఒకటి చేయాలి. ఇలా ఫోన్ రీఛార్జ్ కూడా డబ్బులు లేకుండా బతకడం అనేది మన వల్ల కాదు.
ఏం చేస్తాం చెప్పు? మనమేదో అనుకుంటే ఏదో జరుగుతోంది. అలా అని చూస్తూ ఊరుకుంటే మనం ఎందుకు పనికి రాకుండా పోతాం శామ్. అసలు మనం ఈ ఇంటికొచ్చిందే డబ్బుల కోసం కదా. కానీ ఆ డబ్బులు తప్ప ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయి. అది మనకిష్టం లేనివి. సిద్ధు, వద్దు వద్దు అంటే ప్లాన్ చేసింది నువ్వు. మన దారిలో మనం వెళ్లకుండా మంచిగా నటిద్దామన్నాం. నటించాం, నమ్మించాం, ఈ ఇంటికి చేరాం. కానీ ఆ కళ్యాణి వల్ల మొత్తం నాశనం అయిపోయింది.